హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్లస్ బిజీగా కూడా ఉన్నాను. ఎందుకంటే శ్రావణమాసం స్టార్ట్ అయిపోయింది కదా! సో, ఇంట్లో పనులు, క్లీనింగ్, వ్రతాలకి రెడీ చేసుకోవడం ఇవన్నీ సరిపోతున్నాయన్నమాట. ప్లస్ ఆఫీస్ పని, నా రెజిన్ ఆర్ట్ పని. సో, చాలా బిజీగా ఉన్నాను నేను ఈ వీక్ అంతా. సో, ఈ వ్లాగ్ అనేది మనకి భీమిని అమావాస్య నెక్స్ట్ డే అనమాట. అంటే ఆషాఢం అమావాస్య తర్వాత నెక్స్ట్ డే మార్నింగే దేవుళ్ళనన్నీ క్లీన్ చేసేద్దామని చెప్పి కూర్చున్నాము. ఎందుకు అంటే ఇంక వన్స్ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందనుకోండి, ఏదో ఒక పండగ ఉంటుంది. శుక్రవారాలు, శనివారాలు అన్నీ వస్తుంటాయి. అప్పుడు మనం దేవుళ్ళని తీసి కడగకూడదు కదా! సో, అందుకే శ్రావణ మాసం ఫస్ట్ డేనే కడిగేసుకున్నామంటే మనకి ఇంక నెల అంతా ఏమీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు దీని గురించి. ఫస్ట్ దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేద్దామని చెప్పి కూర్చున్నాను. జస్ట్ క్లాత్‌తో అంతా వైప్ చేసేసాను ముందు, వెనక అంతా కూడా. ఇంకా వైప్ చేసి పక్కన పెట్టేసాననమాట. ఇంకా విగ్రహాలు కడగడమే చాలా పెద్ద పని. ఫోటోస్ అనేది మనకు హార్డ్‌లీ 15-20 మినిట్స్‌లో పనయిపోతుంది. కానీ ఈ విగ్రహాలు కడగడమే మనకి మేజర్ పననమాట. మీరందరూ ఏ పౌడర్ వాడతారో నాకు కింద ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే నార్మల్ పీతాంబరియే వాడతాను. బానే పోతుంది కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది. నేను చాలా మంది ఫ్లూయిడ్స్ ఏదో లిక్విడ్స్ లాంటివి వాడడం చూశాను. మీకు అలాంటివి ఏమైనా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే పీతాంబరే వాడుతున్నాను కానీ చాలా టైం పడుతుంది దాంతో క్లీన్ చేయడానికి. లిటరల్లీ నేను మార్నింగ్ 6:30, 7కి అలా కూర్చున్నాను క్లీన్ చేద్దామని చెప్పి. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా నాన్న గంధం కూడా తీస్తున్నారనమాట బొట్లు అవన్నీ పెట్టడానికి. సో, మార్నింగ్ 7-10:30 ఆల్మోస్ట్ లిటరల్లీ 3 అవర్స్ పట్టింది నాకు ఇవన్నీ క్లీన్ చేయడానికి. సో, ఇంక క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంక బొట్లు పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. క్లీనింగ్ ఒక టాస్క్ అయితే, ఈ బొట్లు పెట్టడం ఇంకో పెద్ద టాస్క్. మా నాన్నకి ఫోటోలు ఎంతమంది దేవుళ్ళుంటే అంతమందికి బొట్లు ఉండాలి. ఆ ఫ్రేమ్‌లో ఎంతమంది ఉంటే అంతమందికి బొట్లు పెట్టమని చెప్పారు. సో, ఇంక అందరికీ వెతుక్కొని పెట్టేసరికి నాకు ఇదే ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టుంటది బొట్లు పెట్టడమే. లైక్ మంచిగా నీట్‌గా రావాలి, రౌండ్‌గా రావాలని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసరికి ఆల్మోస్ట్ 1½ అవర్ టు 2 అవర్స్ ఈ బొట్లు పెట్టడానికే పట్టింది. అన్ని ఫోటోస్‌కి అండ్ విగ్రహాలన్నిటికి. సో, అట్ లాస్ట్ మొత్తానికి 7 కూర్చుంటే 10:30 కంతా అన్ని విగ్రహాలకి దేవుడి పూజ కార్యక్రమాలన్నీ కూడా సెట్ అయిపోయాయన్నమాట 10:30 లోపు. ఇంకా 10 అవ్వగానే నా ఆఫీస్ టైం, లాగిన్ టైం అయిపోయిందనమాట. సో, వెంటనే లాగిన్ అయ్యి ఇంకా అన్ని స్టాండప్ కాల్ జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కొచ్చేసాను. సో, విగ్రహాలన్నీ దేవుడి గుళ్ళంతా సెటప్ చేసేసాననమాట. చూసారు కదా ఎంత క్లీన్‌గా ఉందో. ఇంక 1 మంత్ నాకు పెద్ద టెన్షన్ ఉండదసలు. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. మార్నింగ్ 10 నుంచి 12:30 వరకు ఆఫీస్ పని అంతా చూసుకున్నాను. ఇంక 12:30కి లంచ్ స్టార్ట్ చేద్దామని చెప్పి కిచెన్‌లోకొచ్చాను. ఏమున్నాయని చూస్తే ఆకుకూర ఉంది. సర్లే పప్పు చేసేద్దాం ఫాస్ట్‌గా అయిపోతుందని చెప్పి పప్పుకి దాల్ అదంతా కడుక్కుంటున్నాననమాట. అండ్ పప్పుతో పాటు మా ఇంట్లో కంపల్సరీ డైలీ చారు ఉండాలి. చారు అనేది మనకు స్టేపుల్ అనమాట. చారుతో పాటు మేమేమన్నా చేసుకుంటాము. లైక్ పప్పు కానీ, లేకపోతే ఏదైనా పళ్ళెం గానీ, లేకపోతే ఫ్రై గానీ ఏదో ఒకటి చారుతో పాటు ఎక్స్‌ట్రా ఉంటుంది తప్ప చారైతే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. సో, ఆకుకూర అంతా కడిగి క్లీన్ చేసేస్తున్నాననమాట. ఎంత మట్టొచ్చిందంటే ఆకుకూరలో అంత మట్టి ఉంది. మొత్తం నీట్‌గా అంతా వాష్ చేసేసాను. సో, రీసెంట్‌గా ఊరికే అలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే నాకొక యూట్యూబర్ స్టోరీ తెలిసిందనమాట. కేరళ యూట్యూబర్‌ది. యాక్చువల్లీ తను నాకు తెలుసు. బట్ నేనైతే ఫాలో అవ్వలేదు కానీ, తన స్టార్‌బక్స్ యొక్క కప్పుతో ఒకటి చేశారనమాట రీల్ అనేది. అప్పుడు చాలా వైరల్ అయిందది. సో, ఆ రీల్ ద్వారా నాకు తెలుసు గానీ, నేనెప్పుడు ఫాలో అవ్వలేదు. మళ్ళీ వాళ్ళ పెళ్లి రీల్స్ చూశాను నేను చాలా కూడా. అది ఆ స్టోరీ విన్నాక అసలు ఇది నిజమా? అది ఇంకొక పీఆర్ స్టంటా అనేది అస్సలు అర్థం కాలేదు నాకు. ఈ డైనింగ్ టేబుల్ అయితే ఎన్ని సార్లు క్లీన్ చేసినా అంతే మెస్సీగా ఉంటుంది. ఎన్ని సార్లన్నా క్లీన్ చేయండి, మార్నింగ్ క్లీన్ చేసినా ఈవినింగ్ అంతా మెస్సీ అయిపోతుంది. సరే ఇంకెలాగో ఇంక తప్పదు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అని చెప్పి ఇంక క్లీనింగ్ స్టార్ట్ చేశాను డైనింగ్ టేబుల్‌నంతా. మార్నింగ్ మా నాన్న అక్కడ టీ పడేశారు. టీ పడేసి నాకు చెప్తే నేను అరుస్తానని చెప్పి దాని మీద కవర్ ఏసేసి వెళ్ళిపోయారు. అదేదో నాకు ముందే చెప్తే నేను నీట్‌గా క్లీన్ చేసుకుంటాను గదా అప్పటికప్పుడు. ఇప్పుడు డబల్ పని అనమాట. అది ఆల్రెడీ డ్రై అయిపోయి అంత స్టిక్కీ అయిపోయింది. నాకు ఆ విషయం మార్నింగే చెప్పుంటే జస్ట్ క్లాత్‌తో వైప్ చేసింటే అయిపోయేది. నేనేమో అరుస్తానని చెప్పి మా నాన్న దాని మీద అది ఏసి వెళ్ళిపోయారనమాట. నాకేం సంబంధం లేదని చెప్పి. సో, డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసాను ఫస్ట్. మీలో ఎవరన్నా డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలని డైనింగ్ టేబుల్ గనుక చూస్తున్నారంటే, వైట్ కలర్ మాత్రం అస్సలు కొనుక్కోకండి. నేను చేసిన చాలా పెద్ద తప్పది. నేను మా నాన్నతో గొడవ పడి ఐకియాలో నేను మెయింటైన్ చేస్తా, వైట్ ఎస్థెటిక్‌గా ఉంటుంది, బావుంటుందని చెప్పి కొనుక్కున్నాను. చాలా కష్టం మెయింటైన్ చేయడం. మీరు ఒకవేళ డైనింగ్ టేబుల్ వైట్ కానీ, లేకపోతే కిచెన్ వైట్ ఫ్లోర్‌కెళ్దాం అనుకుంటే మాత్రం డబల్ చెక్ చేసుకోండి ఒకసారి.
నాన్న లాస్ట్ ఈవినింగ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చారనమాట. యూజువల్‌గా నేను జిమ్‌కి వెళ్తాను కదా! నా ప్రోటీన్ షేక్‌లో కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేస్తాను. ఎంతమంది మీలో సీడ్ సైక్లింగ్ ఫాలో అవుతారో నాకు తెలీదు. నేనైతే ఫాలో అవుతాను. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో, సీడ్స్ అన్నీ మెలన్ సీడ్స్ కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారనమాట నాన్న. సో, అన్నీ సెపరేట్‌గా బాక్సెస్‌లో వేసేస్తున్నాను. బాక్సెస్‌లో వేసేస్తే ఏంటంటే ఈజీగా ఉంటుందనమాట మనం తీసుకోవడానికి కూడా. అందరు ఈ డేట్స్ హెల్తీ అంటారు గానీ, నాకైతే డేట్స్‌లో అంతా షుగర్ సిరప్ ఉన్నట్టే అనిపిస్తది. అవి మా నాన్న తెచ్చింది సీడ్‌లెస్ అనమాట. ఒకటి టేస్ట్ చూసాను. ఎంత స్వీట్ ఉందంటే లిటరల్లీ చక్కెర పాకం తాగినట్టుంది నాకైతే. అసలు డేట్స్ తినడమే మానేయాలనిపిస్తుంది నాకు. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా! నిదానంగా స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ వద్దామని చెప్పి ఫస్ట్ ఫ్రిడ్జ్‌తో మొదలెట్టాను. ఎంత గలీజ్ అయిపోయిందంటే ఫ్రిడ్జ్ అంత వరస్ట్‌గా తయారైంది. తెచ్చిన వెజిటబుల్స్ మొన్న లాస్ట్ ఈవినింగ్ మా నాన్న మార్కెట్‌కెళ్లారనమాట పండగలు వస్తున్నాయని చెప్పి. అన్నీ తెచ్చి ఆ బాక్స్‌లో వేసేశారు. ఇప్పుడు నేను ఆ బాక్స్ కూర్చొని నీట్‌గా సెపరేట్ చేసుకోవాలి. పాత వెజిటబుల్స్ అన్నీ పడేసి, దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొనొచ్చి కూర్చున్నాననమాట నీట్‌గా ఆర్గనైజ్ చేద్దామని వెజిటబుల్స్ అన్నీ కూడా. ఎంత ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే మా నాన్న ఇప్పుడు ఇంట్లో నుంచి మార్కెట్‌కెళ్లారనుకోండి, నేను ఇంట్లోనే బ్యాగ్స్ అవన్నీ ఇచ్చి పంపిస్తాను. కానీ నాన్న బయట నుంచి బయటే వెళ్ళిపోతారనమాట మార్కెట్‌కి. సో, వాళ్ళు ఇంక అందరూ ప్లాస్టిక్ కవర్స్‌లోనే ఇస్తారన్నీ. ఇంక మళ్ళీ ఇంటికి ఎట్లాగో వచ్చే ప్లాస్టిక్ కవర్స్ ఇంక వాడకుండా ఎందుకు పడేయాలని చెప్పి నేను కూడా ప్లాస్టిక్ కవర్లే వాడుతుంటాననమాట. అండ్ ప్లస్ మిగతా నా దగ్గర జిప్‌వి లేవనమాట ఇలా థ్రెడ్ ఉన్నాయి. ఆ థ్రెడ్‌వి ఏమవుతాయంటే లూజ్ అయిపోతాయి, పడిపోతాయి. ఈవెన్ ఆ థ్రెడ్ వేసినా కూడా పురుగులవన్నీ కూడా లోపలికెళ్తున్నాయనమాట. ఇంక అన్నిటికి ఇదే ప్లాస్టిక్ కవరే బెస్ట్ అని చెప్పి ఇంక ప్లాస్టిక్ కవర్లే యూజ్ చేస్తున్నా నేను గూడా. ప్లస్ విజిబుల్‌గా గూడా ఉంటాయి కదా! మనకి ఏమేమి వెజిటబుల్స్ ఏస్తున్నాము అని చెప్పి. ఇంకా ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేద్దామని కూర్చున్నాను. లిటరల్లీ తోముతున్నాను నేను ఫ్రిడ్జ్‌ని. సర్ఫ్ ఏసి తోముతున్నాను. అంత గలీజ్ అయిపోయింది ఫ్రిడ్జ్ అనేది. ఇంకా సర్లే ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేలోపు మనం కుక్కర్ గనుక పెట్టేసామంటే మనకు విజిల్ అయిపోతుంది. ఆ విజిల్ అయిపోయేలోపు మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు కదా అని మళ్ళీ కిచెన్‌లోకొచ్చాను. పప్పు అదంతా కూడా స్టవ్ మీద పెట్టేద్దామని. సో, ఆకుకూర వాష్ చేసి పెట్టాను కదా ఇంతకుముందు. అదంతా కుక్కర్‌లో వేసి ఇంకా విజిల్‌కి పెట్టేశాను. సో, ఆ విజిల్ వచ్చేలోపు మన ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోతుంది. టైం కలిసొస్తుందని చెప్పి అలా వచ్చేసాను. ఇంక లిటరల్లీ తోమేసాను సర్ఫేసి ఫ్రిడ్జ్‌ని. సర్ఫేసి తోమేసి ఇంక నీట్‌గా వాష్ చేస్తున్నాననమాట క్లాత్‌తో. మీకేమన్నా లిక్విడ్స్ లాంటివేమన్నా తెలిస్తే చెప్పరా ప్లీజ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి. నేనైతే సర్ఫే వాడుతున్నాను ముందు నుంచి. ఇంక నీట్‌గా క్లీన్ చేసేసాను ఫ్రిడ్జ్ అనేది. నీట్‌గా ఆర్గనైజ్ కూడా చేసేసాను వెజిటబుల్స్ అంతా. ఇంక మార్కెట్ నుంచి వస్తే నార్మలే కదా! అంతా వెజిటబుల్ చెత్తంతా ఉంది. అదంతా ఒక సైడ్‌కి పెట్టేశాను. ఇంకా లార్జ్ వెజిటబుల్స్ అన్నీ కూడా కవర్‌లో వేసి బయట పడేద్దామని చెప్పి వచ్చేసాను. అంతలోపు నాకు ఆఫీస్ ఉందని గుర్తొచ్చింది. సో, ఆఫీస్ చూసుకోవడానికి మళ్ళీ తిరిగొచ్చాను. ఏమైనా అప్డేట్స్ లాంటివేమైనా వచ్చాయా? ఎవరైనా మెసేజ్ చేసారా? ఎవరైనా కాల్ చేసారా? అని చెప్పి. సో, ఈ గ్యాప్‌లో మన పప్పు కూడా ఉడికిపోయిందనమాట. ఇంక పప్పు, రసం చేసేద్దాం. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంక 2 స్టార్ట్ చేశాను పప్పు, రసం చేయడం. సో, మీకిందాక ఒక కేరళ యూట్యూబర్ స్టోరీ గురించి మెన్షన్ చేశాను కదా! ఐ నో దెమ్ త్రూ దేర్ స్టార్బక్స్ రీల్ అండ్ త్రూ దేర్ వెడ్డింగ్ రీల్స్. ఐ గెస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ ఓన్లీ. యాక్చువల్లీ తను నేవీ మర్చెంట్ అనమాట. సో, హీ రిజైన్డ్ టు ద జాబ్ అండ్ టర్న్డ్ ఔట్ టు బీ ఎ ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్. సో ద స్టోరీ గోస్ ఇస్ తన వైఫ్ మిస్సింగ్ ఉండే అనమాట 2 days నుంచి. సో హీ ఫైల్డ్ కంప్లైంట్ ఇన్ పోలీస్ స్టేషన్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అని చెప్పి. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే షీ ఎలోప్డ్ విత్ అ బస్ డ్రైవర్. హీ రిలీజ్డ్ ఎ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ హిస్ వైఫ్ ఎలోపింగ్ విత్ అ బస్ డ్రైవర్ విత్ 2 full of bags. తనే రిలీజ్ ఐ మీన్ వెన్ ఐ ఫౌండ్ ద సీసీటీవీ ఫుటేజ్ వాట్ హీ రిలీజ్డ్ ఐ థాట్ ఇట్ వాస్ స్క్రిప్టెడ్. ఖచ్చితంగా ఇది ఒక పిఆర్ స్టంట్ అని అనుకున్నాను. ఐ నెవర్ బిలీవ్డ్ ఇట్ వాస్ ట్రూ. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యాజ్ పోలీస్ వర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గెటింగ్ బిగ్గర్ న్యూస్ ఐ స్టార్టెడ్ టు బిలీవ్ దట్ ఇట్ మే బీ ట్రూ. నేను ఎవరిని జడ్జ్ చేయడానికి స్టోరీ షేర్ చేయట్లేదు. జస్ట్ టు మేక్ ఎ నోట్ హౌ డిఫరెంట్ లైఫ్స్ ఆర్ ఫ్రమ్ సోషల్ మీడియా ఆన్ పర్సనల్ లెవెల్ బేసెస్. ఎందుకంటే దీస్ 2 people ఆర్ ఫేమస్ ఫర్ కపుల్ రీల్స్, దీస్ 2 people ఆర్ ఫేమస్ ఫర్ కపుల్ గోల్స్. మన సైడ్ తెలియకపోవచ్చు కానీ దీస్ ఆర్ 2 really big యూట్యూబర్స్ ఇన్ కేరళ విత్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఫర్ దేర్ కపుల్ రీల్స్ అలోన్. సో వెన్ ఐ హర్డ్ దిస్ స్టోరీ ఇలా ఎంత డిఫరెన్స్ ఉంది వాళ్ళ లైఫ్స్లో ఆన్ సోషల్ మీడియా అండ్ పర్సనల్ లెవెల్లో అనిపించింది. జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ పీపుల్ ఆర్ డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ వాట్ యూ సీ ఆన్ సోషల్ మీడియా. సో అలా ఈవినింగ్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ లంచ్ తర్వాత 2 to 6 నేను పని చేసుకున్నాను ఆఫీస్ పని. ఇంకా 6కి బయటికి అలా వచ్చాను తిందామని చెప్పి. ఎనీ డే మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది ఇడ్లీ సాంబార్ హ్యాండ్స్ డౌన్. బట్ మా ఊర్లో సాంబార్ అంత బాగోదు. ఓన్లీ 2 to 3 ప్లేసెస్లోనే బాగుంటుంది. ఒకటి గణేష్ అండ్ శ్రీకృష్ణ గ్రాండ్ ఇది. ఓకే బాగానే ఉంటుంది కంపేర్ టు అదర్ ప్లేసెస్.
సో, అలా ఈవినింగ్ ఇడ్లీ సాంబార్ తినేసి, చల్లగాలికి బయటకి అలా ఒక రౌండేసి ఇంక ఇంటికొచ్చేసాననమాట. ఇంటికి రాగానే చాలా పని పెండింగ్‌లో ఉంది. వంట పని అలాంటిదేం లేదనుకోండి. ఎందుకంటే నేను కూడా బయట ఇడ్లీ సాంబార్ తినేసాను. అండ్ నాన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో బయట తినేస్తా అన్నారు. బట్ మాకు రెసిన్ పననేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు ఒక బల్క్ ఆర్డర్ వచ్చిందనమాట వరలక్ష్మి వ్రతంకి. లైక్ 20-25 పూజా తాలీస్ కావాలి అని చెప్పి. అండ్ తను మన చాయిస్‌కే వదిలేసారనమాట. కలర్స్ కానీ, ప్యాటర్న్స్ అన్నీ కూడా. ఎప్పుడైనా సరే మీరు ఒక ఆర్టిస్ట్‌కి మీ ఇష్టం, మీ బెస్ట్ అనిపించింది చేయండి అన్నప్పుడు, మేము ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. సో, నేను కూడా చాలా సేపు ఆలోచించాను. ఏం కలర్స్ ఏద్దాము, ఏం ప్యాటర్న్స్ వేద్దామని చెప్పి. బట్ ఏదైతే అదయింది. ఫస్ట్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి పింక్‌తో స్టార్ట్ చేశాను. ఆబ్వియస్‌లీ గర్ల్ కోడ్. ఆ రోజు 4 ఏమో చేశాను అంతే. 2 పింక్ వేశాను, ఒకటి పర్పుల్ వేశాను, ఒకటి బేబీ పింక్ వేశాను. రిమైనింగ్ రెసిన్ ఉంటే కీ చైన్స్‌లో వేసేసినట్టున్నాను. మనకి రెసిన్ తర్వాత కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. డస్ట్ కానీ, పురుగులు కానీ పడకుండా. ఫైర్‌తో ఏమో చేస్తున్నా అని భయపడకండి. జస్ట్ బబుల్స్‌ని బర్స్ట్ చేస్తున్నాను. యూజువల్ మనకి లేయర్ అంతా పోర్ చేసాక బబుల్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో, ఇంకా బేసెస్ చేసేసి ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది పడుకుందామని ఇంక అవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. సో, దట్ ఈస్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ గనుక నచ్చితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye people.